రామనవమిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఉదయం నుంచే సమీపంలోని ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిజిత్ లగ్న ముహూర్తమున మాంగళ్య ధారణ గావించారు. కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముస్తాబాద్, చిప్పలపల్లి, పోత్గల్, రామలక్ష్మిపల్లి, గూడెం తదితర గ్రామాల్లోని వివిధ ఆలయాల్లో సీతారాముల కళ్యాణం జరిపించారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు, ఒడిబియ్యం, కట్న కానుకలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు మండల నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, ఆలయ కమిటీ చైర్మన్ గాడిచెర్ల కిషన్, వార్డు సభ్యులు గాడిచెర్ల రామచంద్రం, మాజీ సర్పంచ్ జ్యోతి, ఎల్లం ప్రభాకర్, దేవయ్య, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. మా చిప్పలపల్లి గ్రామ ప్రజల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు భక్తులంతా వచ్చి ఘనంగా ఆరతులు ఇచ్చి ఒడిబియ్యం పోసి సీతమ్మ వరకు సీతారాములకు ఒడిబియ్యం పోసి మరియు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షలకు చిప్పలపల్లి గ్రామ ప్రజలంతా పాత్రలు కాగలరని నేను ఆ సీతారామస్వామిని వేడుకొనిచున్నాను. అంతేగాక ఈ కార్యక్రమం మా చిన్న గ్రామమైన ఎంతో బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ గారు, వారి పాలకవర్గం, మరి హనుమాన్ దేవాలయం కమిటీ చైర్మన్, వారి బృందం, మరి గ్రామంలోని కుల సంఘాల పెద్దలు, గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మరి హనుమాన్ దేవాలయంలోని మరి రంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది. కావున ఇట్టి కళ్యాణ మహోత్సవానికి వచ్చేసినటువంటి గ్రామంలోని పెద్దలకు, యువకులకు, మహిళలకు మరి దేవుని మీద ఉన్నటువంటి భక్తిని చాటుకొని ఈ గ్రామంలోని పాడి పంట, పశువు, గ్రామంలో ఉన్న అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ఎల్లవేళలా గ్రామ